ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. లిక్కర్ నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు, కొందరికి వణుకు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పెద్ద సంచలనమైన కేసు. అది ఏదో 100 కోట్లు 200 కోట్లు కాదు, వేల కోట్ల కుంభకోణం. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా సంవత్సరం పైన నుంచే విచారణ జరుగుతూ ఉంది. ఇదంతా జరుగుతున్న తరుణంలో సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ నమోదు చేసిందో దానిని ఆధారంగా చేసుకొని ఈడీ ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి ఇలా అన్ని ప్రాంతాల్లో ఒకేసారి. ఇంతకీ ఎవరెవరి ఇళ్లలోనో తెలుసా? అందరూ హేమహేమీలే. A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నెక్స్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, OSD కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇలా ఈ 5గురి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు. సో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తూ ఉన్న తరుణంలో అక్కడ దొరుకుతున్న డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే వీళ్ళు హవాలా రూపంలో చెల్లించారట మనీ, దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే ప్రయత్నాలు. ఇంకా లిక్విడ్ క్యాష్ వీళ్ళు ఎక్కువగా చేసింది ఏంటి అంటే లిక్విడ్ క్యాషే కదా. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ మద్యం ఏంటది అమ్మకాలు అన్నీ చేస్తుందని చెప్పేసి డిజిటల్ పేమెంట్ అనేది లేదుగా, మొత్తం లిక్విడ్ క్యాష్, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఆన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ. దీనిని కూడా వైసీపీ సమర్థించుకుంది అంటే దీన్ని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా అర్థం చేసుకోండి. ఇంకా కొంతమంది చెబుతూ ఉంటారండి, ఎవరైనా చెప్పినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఆ ప్రకారంగా ఉంటే ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. ఈ సోదాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇందులో ఉన్న హేమహేమీలు కావచ్చు, అలాగే అంతిమ లబ్ధిదారులు ఎవరో ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్షీట్ నమోదు చేస్తుంది. ఇది కాకుండా తుది ఛార్జ్షీట్ ఎప్పుడు నమోదు చేస్తారంటే ఇక్కడ ఈ ఈడీ సోదాలు నిర్వహిస్తున్న తరుణంలో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ లింకప్స్ అన్నీ తెలిసిన తర్వాత ఫైనల్గా లబ్ధిదారులు ఎవరో అని చెప్పేసి దీని ఆధారంగా చేసుకుని అప్పుడు ఛార్జ్షీట్ నమోదు చేస్తారట. ఫైనల్ ఛార్జ్షీట్ ఉంటుందట. మరి సాధారణంగా ఇప్పుడు కాదు, ఆ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా ఏమని వస్తుంది, అంతిమ లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి చాలామంది బల్లగుద్దినట్టు చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న పాలసీకి మరి వీళ్ళందరూ కూడా ఆయనకి తెలియకుండా డబ్బులు మాయ చేసేసారు, పక్కదారి పెట్టించారు అని అంటే ఎవరన్నా నమ్ముతారా? ఏ ఒక్కరైనా సరే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో ఏమన్నారు, నాకు పార్టీయే ముఖ్యం, ప్రభుత్వం కాదన్నారు. మీకు గుర్తున్నట్లయితే అది ఎంత దారుణమైన స్టేట్మెంటో తెలుసా? అంటే పార్టీ ఉందా దేనికి? అధికారంలోకి రావడానికి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించడానికే కదా. అటువంటి పార్టీనే నాకు ముఖ్యం, ప్రభుత్వం కాదు. సో అంటే పార్టీ కోసం ఏదైనా చేస్తాం అనేది అక్కడ నిదర్శనం. ఆ పార్టీ కోసం ఈ రకంగా మరి ఎక్కడికక్కడ మనీను అవకాశం ఉన్న చోటలా లాగేసి ఆ ప్రకారంగా ఎక్కడికక్కడ దాచేసి చేసారని చెప్పేసి అనుకోవాలి. ఇది దుబాయ్కి లింకులు ఉన్నాయి, అలాగే ముంబైకి లింకులు ఉన్నాయి, ఇక చాలా రాష్ట్రాల్లో చాలా ప్లేసులకు సందర్భం, ఇంకా కొన్ని దేశాల్లో సైతం ఈ యొక్క మనీ రౌటింగ్ జరిగింది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇది ఎలా ఉంటే ఇప్పుడు మరి ఈ ఈడీకి సంబంధించిన వ్యవహారంలో ఏ రకంగా ఉండబోతుంది? ఎందుకంటే జనాలు కూడా విసిగెత్తిపోయారు, విని 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 ఎంతకాలం ఇదిగో అది జరిగిపోతుంది, అదిగో ఇది జరిగిపోతుంది, ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళబోతుంది, తాడేపల్లి గేటును తాకపోతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ అబ్బే అదేం జరగట్లా. ఇది కూడా చాలా కాలం తర్వాత మరలా ఈ ఈడీ సోదాలు అని చెప్పేసి ఇవాళ వచ్చినాయి. మరి దీనికి సంబంధించి త్వరితగతిన ఎందుకని జరగట్లేదు అని అంటే అది ఒక మిస్టరీ. సో ఇక్కడ కనీసం అక్కడ ప్రజలకు సంబంధించిన, అంటే ప్రభుత్వానికి చెందవలసినటువంటి సొమ్ము వేల కోట్లు, ఒక ప్రక్కన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగుందండి, కనీసం జీతభత్యాలు కూడా అప్పులు తీసుకురాకుండా చెల్లించలేని పరిస్థితి ఉద్యోగస్తులకి. మరి అటువంటి తరుణంలో ఇక్కడ ఎంతో కొంత ఆదాయం వచ్చే దాన్ని కూడా వీళ్ళు లాగేసుకుంటున్నారు. అంటే అసలే మామూలుగా బట్టతలు ఉంటే ఆ బట్టతలు ఉండదాన్ని కూడా గీకేసేయాలి అనే తరహాలో వాళ్ళు ఆ ప్రకారంగా ఈ మద్యం పాలసీ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి దాంట్లో వచ్చే ఆదాయాన్ని అసలు గీసలో మొత్తం లాగేశారంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందండి?
ముష్టోడి చేతి దగ్గర ఉన్న ముద్ద కూడా లాగేసుకుని తినేసే పరిస్థితి. సో అంత నీచాతి నీచంగా ప్రజలకు చెందవలసినటువంటి సొమ్ముని, ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్ముని ఆ రకంగా వీళ్ళు దోచేశారు అని అంటే దేనికి నిదర్శనం ఇది? ఏం సంకేతం ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదో ఒక ఆధారాలు సేకరిస్తుంది. సేకరించిన తర్వాత ప్రోగ్రెస్ ఏంటి? పోనీ దీనికి సంబంధించిన అంతిమ లబ్ధిదారులు కావచ్చు, లేకపోతే దాని ముందున్న లబ్ధిదారులు కావచ్చు, ఏదైనా దొరికితే దానిపైన చర్యలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే మనం చాలా స్కాముల గురించి ప్రభుత్వం మారిన తర్వాత మాట్లాడుకున్నాం, అనేక వీడియోల్లో, కొన్ని వందల వీడియోల్లో చర్చించుకున్నాం. కానీ చర్యలు చూస్తే ఏమాత్రంగా ఉన్నాయి? పోనీ అక్కడ ఏమైనా స్కామ్ జరగలేదా అని అనడానికి అవకాశం లేదు. ఇక్కడ ఆధారాలు కనపడతా ఉన్నాయి, కానీ చర్యలు ఉండట్లా. సో ఈ మద్యం కుంభకోణం అనేది ఒక విధంగా ప్రకంపనలు సృష్టించింది. ఒక ఢిల్లీ లిక్కర్ స్కాము, అలాగే ఇంకో రాష్ట్రంలో కూడా జరిగింది. మరి అక్కడైతే ఇమీడియట్గా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు రంగంలోకి దిగింది, వాళ్ళపైన కేసులు పెట్టింది, ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని రిమాండ్కి పంపించింది. ఇక కవిత అయితే ఏకంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఒక సీఎంగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు, సిసోడియా డిప్యూటీ సీఎం ఆయన, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు మాజీలు, అప్పుడు వాళ్ళందరిని తీసుకెళ్ళి జైల్లో వేశారే. మరి ఇక్కడ ఏ ఒక్కరినైనా సరే ఈ రిమాండ్ ఖైదీలు కాదు, దానికి సంబంధించిన చర్యలు ఎంతవరకు వెళ్ళినాయి? మహా ఉంటే రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు ఈ జైల్లే. మరి అంత త్వరితగతిన ఎందుకని చర్యలు ఉండవు? ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ వైసీపీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? కాబట్టి ఇప్పుడు ఈడీ సోదాలు నిర్వహించినంత మాత్రాన ఏం జరగబోతుంది అంటే అది పెద్దగా దాని గురించి ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో రాజకేశ్వర రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు. చెవిరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన్ని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కూడా, అంటే పోలీసు విచారణ తీసుకెళ్ళినప్పుడల్లా, లేదా కోర్టుకు హాజరుపరిచేటప్పుడల్లా మామూలు అరుపులు కేకలు కాదు, అక్కడ అధికారులను కూడా, సిట్ అధికారులను కూడా భయపెట్టేలాగా చూస్తూ ఉండండి. రేపు నేను అధికారంలోకి రాగానే సిట్ కార్యాలయం ఎదితే ఒక అపార్ట్మెంట్ తీసుకుంటాడట, పేర్లన్నీ నోట్ చేసుకున్నాడట. ఏం చేద్దామని? ఈ వైసీపీ వాళ్ళకి ఇవన్నీ పేటెంట్ రైట్స్ ఏమో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి నాయకుడు కూడా ఒకటే ఫార్మాట్, రేపు మేము అధికారంలోకి వస్తాం, అసలు సాధ్యం కాదు తెలీదు. రాకపోతే ఏంటి మీ పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి. పార్టీ మనుగడేంటి? ఆ పార్టీలోని ఇప్పుడు ఎవరెవరైతే ఛాలెంజ్లు విసిరారో ఆ నాయకుల భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే అట్లాంటి ఛాలెంజ్లు విసిరారు మొన్న ఎన్నికలకు ముందు. వాళ్ళందరూ ఇవాళ ఎక్కడున్నారు? మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉదాహరణకి కొడాలి నాని ఉన్నాడు, అసలు ఆయన నోటికి అదుపు ఉండేది కాదు. ఇవాళ ఎక్కడున్నాడు? మాట్లాడుతున్నాడా? లేదు. జోగి రమేష్ ఉన్నాడు, ఇక ఆయన మరో వ్యక్తి. ఆయన ఎక్కడున్నాడు? ఇవాళ కల్తీ మద్యానికి సంబంధించిన కేసులో ఆయన ఇవాళ పెద్దగా మాట్లాడుతున్నాడా? లేదు. సో ఇలా ఈ నాయకులందరూ కూడా మనం ఆ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, వీళ్ళందరూ ఏంటి అంటే ఇక అధికారం ఉండగా మనం హడావుడి చేయటమే. కానీ అధికారం ఉంటే ఎవరైనా చేస్తారు. వీళ్ళేంటి ఎవరైనా చేస్తారు, అది కాదు కదా. అధికారం లేకపోయినా నిలబడాలి అంటే నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ లోపించినప్పుడే వాయిస్ రాదు వీళ్ళకి. సో అదే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లము. సో ఇప్పుడు ఎవరెవరైతే మేము రేపు అధికారంలోకి రాగానే అంటున్నారో, భవిష్యత్తులో మరి అధికారంలోకి రాకపోతే ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? ఇక అప్పుడు ఉంటుంది సినిమా. మరి ఇప్పుడేదో అంటున్నారు మేము సినిమా చూపిస్తామంటున్నారు, మీకే సినిమా కనపడేది ఒకవేళ అధికారంలో రాకపోతే. సో ఎందుకంటే వీళ్ళు తప్పులు చేశారు కదా, చేయలేదు అనుకోండి సంశయాలుగా ఉండొచ్చు, అప్పుడు సింహం అనొచ్చు, నిజాయితీ అనొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కానీ అక్కడ తప్పులేమి జరగలేదా అంటే తట్టడం ఉండే వెనకాల. మరి వాటికి సంబంధించిన అంశాలు మరి ఏంటి? అవి పెట్టుకోనే ఇంకా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు అని అంటే ఇది ఏమని నిర్దేశిస్తుంది? చివరికి న్యాయాధికారే దానిపైన గట్టిగా మాట్లాడవలసి వచ్చింది. మీరు కోర్టు ప్రాంగణంలో ఎక్కడా కూడా అడవుడు చేయడానికి వీల్లేదు, అరుపులు కేకలు ఉండడానికి వీల్లేదన్న తర్వాత కాస్త తగ్గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఇటీవల కాలంలో రాజకీయంగా అంటే పార్టీలో కూడా అంత ప్రాముఖ్యత లేదంట మరి ఆయనకి. మరి అది ఎందుకు వచ్చిందో ఆ పరిస్థితి తెలియదు. సో ఈ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకుడు ఎవరంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నది. ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తున్న దాంట్లో ఈ మిగతా వాళ్ళందరూ కూడా అధికారులు, లేకపోతే ఈ రాజకేశ్వర రెడ్డి ఉన్నాడు కదా, అతను వచ్చేసి ఐటీ సలహాదారుడిగా చేశాడు. కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నది మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడే.
ఆ సమయంలో. ఈ మిగతా వాళ్ళందరూ కూడా పోస్టుల్లో ఉన్నవాళ్ళు. ఆ పోస్ట్, ఈ పోస్ట్ అని చెప్పేసి. సో, ఆ రకమైన పరిస్థితి. సో, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటది? మిగతా వాళ్ళంటారా? ఆళ్ళెక్కడున్నా ఒకటే. కానీ వీళ్ళు ప్రజా జీవితానికి సంబంధించిన వాళ్ళు కదా! అందు గురించే నేను అంత స్ట్రెస్ చేసి వీళ్ళ గురించి మాట్లాడుతుంది. పైగా వీళ్ళసలు ఈళ్ళకి రాసి చేసినట్టే రాష్ట్రం. 2024 మందే, 2029 మందే, 2034 మందే, 30 ఏళ్ళు మనమే అని చెప్పేసి ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఫోటోలు పెట్టారు. అట్లాంటి ఘనులు వీళ్ళు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఏ మాత్రం ఆధారాలు దొరకవు. ఖచ్చితంగా ఆధారాలు దొరకకుండా ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు సిట్ ఇచ్చిన నివేదికను బట్టే చేస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరైనా సరే ఈ స్లీపర్ సెల్సు, బ్లాక్ షీప్సు, బ్లూ షీప్సు ఎవరైనా ఉండి సమాచారాలు చేరవేస్తే ముందుగానే ఏం చేయలేం. ఇప్పుడు మొన్న అనంతబాబు చూసాం కదా! ఆ రకంగా. సో, ఓవరాల్‌గా చెప్పుకోవాల్సి వస్తే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్‌లో ఈడీ మరి ఆ సోదాలు నిర్వహిస్తూ ఉంది. మరి కొండందొబ్బి ఎలికని పెట్టినట్టుగా ఉంటదా? లేకపోతే సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి తుది ఛార్జ్ షీట్‌లో అసలు లబ్ధిదారులు ఎవరు అనేది కూడా పేరు జత చేస్తారా? లేదా? అనే మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తప్పకుండా తెలియచేయండి. థాంక్ యూ.